హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మజ్జిగ పోపు పెట్టుకుంటామండి. దానికి కాంబినేషన్గా మనం బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాము. బెండకాయ ఫ్రై కానీ మనకు జిగురు లేకుండా చాలా టేస్టీగా ఎట్లా చేయాలనేది చూపెడతానండి. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా స్టవ్ ఆన్ చేసుకున్నానండి. పెనం పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ బాగా కాగింది. ఇందులోకి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు బెండకాయలు బాగా ఇట్లా వాష్ చేసుకొని టవల్తో క్లీన్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నానండి. కట్ చేసి కరివేపాకు వేసుకుంటాం. ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టున్నాను. ఇప్పుడు ఈ బెండకాయలు కానీ వేసేసుకుంటాము. ఫస్ట్ టిప్ అండి, ఇది బాగా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అంతా హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకున్నామంటే మనకి ఆ జిగురు ఎక్కువ రాదండి. ఇప్పుడు ముందుగా వస్తుంది కొంచెం, అది తొందరగా తగ్గిపోతుంది. ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్లోకి బాగా తగ్గుతుందండి, మనకి హై ఫ్లేమ్ ఉంది కాబట్టి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఇట్లా దంచుకొని వేసుకున్నాను. ఇట్లా వేసుకోవడం వల్ల మంచిగా ఫ్లేవర్ ఉంటుందండి. అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కానీ నంచుకునేటప్పుడు కానీ చాలా బాగుంటుంది. ఇప్పటికే చూడండి జిగురు తగ్గింది బాగా. ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నామండి. బాగా తగ్గింది. ఎంత బాగుంది చూడండి ఇప్పటికే. ఇప్పుడు ఇందులో ఉప్పు వేయకూడదండి. స్టార్టింగ్ నుండి ఎప్పుడు ఉప్పు వేయాలనో అప్పుడే వేయాలి. ఇప్పుడంతా ఉప్పు వేసుకోకూడదు. కొద్దిగా పసుపు, ఈ జిగురు పోయేంత వరకు వేసుకోకూడదండి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకున్నాను. జీలకర్ర పొడి కొద్దిగా వేసానండి. ఇది బాగా మిక్స్ చేసుకుంటాము. మనం ముందే ఉప్పు వేసినామంటే అది జిగురు ఎక్కువ అవుతుందండి. దానికని ఇప్పుడు వేసుకుంటాము. మన ఉప్పు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటామండి. ఇట్లా చేత్తో తీసి బాగా ఇట్లా చల్లినట్టు వేసుకున్నామంటే అన్ని బెండకాయలకి బాగా పట్టి సమంగా వస్తుంది. మనం స్పూన్తో వేసామంటే అట్లే ఒక చోట్లో ఉంటుంది కదండి. మనం ఫ్రై చేసేటప్పుడు దీనికి ఏదైనా జిగురు ఉంటే కానీ అది ఉప్పుని ఎక్కువ తీసుకుంటుంది ఆ బెండకాయ. దానికని ఇట్లా చేత్తో చల్లుకోవాలి. బాగా ఇట్లా ఫ్రై చేసుకున్నాము. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుంది. వేడివేడిగా మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్టీగా ఇది చపాతీ కానీ చాలా బాగుంటుందండి ఇట్లా తినేటప్పుడు. జిగురు లేదు చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు మజ్జిగ పోపు పెట్టుకుంటాము. అల్లము, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. పెనంలో ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకుంటాము. కొద్దిగా పసుపు, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేసేటప్పుడు వీడియో కట్ అయ్యిందండి, దానికని ఇప్పుడు నేను ఇట్లా చూపెడుతున్నాను. ఇది కొద్దిగా ఇట్లా బాగా ఫ్రై చేసుకుంటాము. పోపు ఎంత బాగా మంచిగా ఫ్రై అయిందంటే మనకి ఆ వంటకం కూడా అంత కమ్మగా ఉంటుందండి. పెరుగు తీసుకొని కొద్దిగా చిలుక్కున్నానండి. చిలికి కొంచెం నీళ్ళు వేసుకున్నాను. బాగా ఇట్లా చిలుక్కోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ పోపు మజ్జిగలోకి వేసేసుకున్నామంటే మనకి తిరగబోత మజ్జిగ అంటామండి మేము. ఇది మజ్జిగ చారు అంటారు, తిరగబోత మజ్జిగ అంటారండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఏదైనా ఫ్రై, ఆలుగడ్డ, బెండకాయ, వంకాయ ఏది ఉన్నా మనకి ఇట్లా తిరగబోత పెట్టుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీంతో పాటు అన్నం తినడానికి ఈజీగా ఉంటుందండి. ఏం కూరలు ఏం లేనప్పుడు ఇట్లా కానీ చేసుకొని తినచ్చని ఐడియా వస్తుందని నేను చూపెడుతున్నానండి. మజ్జిగ, పెరుగు ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి
ఇట్లా చేసుకొని తినడం ఇష్టంగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు అన్నం తీసుకున్నాను. అన్నంలోకి ఫస్ట్ బెండకాయ ఫ్రై వేసుకుంటానండి. ఈ తెల్లగడ్డలు పొట్టుతో పాటు వేసుకున్నాం కదా, ఇట్లా పొట్టు తీసేసుకుంటాం తినేటప్పుడు. బాగా ఈ బెండకాయతో పాటు అన్నం కలుపుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికి రసం కానీ బాగుంటుందండి. టమాటా రసం అట్లా పెట్టుకున్నా కానీ బాగుంటుంది. మనకు అది కొద్దిగా పని అనిపించిందంటే ఈజీగా చేయాలంటే ఇట్లా మజ్జిగ తిరుగుబాతు పెట్టుకొని తిన్నామంటే కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బెండకాయ ఫ్రై కానీ చాలా బాగా కుదిరిందండి. ఇప్పుడు ఈ అన్నంలోకి మజ్జిగ వేసేసుకుంటాను. ఈ అల్లము ఇంగు వేసాం కదండి, చాలా రుచిగా ఉంటాయి మజ్జిగ కానీ తినేటప్పుడు అన్నము. దీనికి ఇట్లా పోపు పెట్టుకునేటప్పుడు కొద్దిగా పుల్లగా ఉన్నాయంటే మజ్జిగ చాలా చాలా రుచిగా ఉంటాయండి. పుల్ల మజ్జిగ కొంతమందికి నచ్చదు. ఆ మజ్జిగ అట్లా ఉన్నాయంటే ఇట్లా పోపు పెట్టి తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నం ముద్ద ఒక ముద్ద తినేసి ఇట్లా మిరపకాయ కొరుక్కుంటే ఇంకా స్వర్గమేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బెండకాయ కొద్దిగా ఇట్లా తీసిపెట్టి అన్నం పైన ఇట్లా ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నామంటే కానీ ఇంకా రుచి చెప్పలేమండి. ఓకే వీవర్స్, నేను ఈ అన్నంతో బెండకాయ ఫ్రైతో ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.